హలో స్టూడెంట్స్, ఈరోజు మనము కాస్ట్ షీట్ సంబంధించినటువంటి సమ్ చూద్దామండి. ఎలా ఫార్మేట్ ఆల్రెడీ మనకి ముందు వీడియోలో చెప్పాను కదా. ఇప్పుడు ఈ వీడియోలో సమ్ ఎలా చేయాలి అన్నది చెప్తాను. ఓపెనింగ్ స్టాక్ ఆఫ్ రా మెటీరియల్స్, క్లోజింగ్ స్టాక్ ఆఫ్ రా మెటీరియల్స్ పర్చేస్ అంతా కూడా మనకి ఏంటంటే డైరెక్ట్ మెటీరియల్స్ అనమాట. ఎందుకంటే ఇక్కడ డైరెక్ట్ మెటీరియల్స్ అనేది మనకు మెన్షన్ చేయలేదు. డైరెక్ట్ మెటీరియల్స్ అనేది మనకు మెన్షన్ చేయనప్పుడు మనం ఏం చేయాలి? డైరెక్ట్ మెటీరియల్స్ అనేది మనం క్యాలిక్యులేట్ చేయాలి. ఎలా క్యాలిక్యులేట్ చేస్తాం అంటే మనకి ఇచ్చినటువంటి డేటాలో ఏదైతే ఉందో దాన్ని బేస్ చేసుకుని మనం డైరెక్ట్ మెటీరియల్స్ అనేది క్యాలిక్యులేట్ చేస్తాం. సో ఇక్కడ మనకి ఇచ్చినటువంటి డేటా ఏంటంటే ఓపెనింగ్ స్టాక్ ఆఫ్ రా మెటీరియల్స్, క్లోజింగ్ స్టాక్ ఆఫ్ రా మెటీరియల్స్ పర్చేస్. ఇక్కడ వరకు కూడా మనకి డైరెక్ట్ మెటీరియల్స్ అనమాట. నెక్స్ట్ వచ్చేసి డ్రాయింగ్ ఆఫీస్ శాలరీస్. ఇవి మనం ఫ్యాక్టరీస్ నుంచి తీస్తామండి. డ్రాయింగ్ ఆఫీస్ శాలరీస్ కూడా మనం ఫ్యాక్టరీ కాస్ట్ నుంచి తీస్తాం అనమాట. నెక్స్ట్ రాయల్టీ ఆన్ ప్రొడక్షన్ అంటే మనకి ఇది ఎక్స్పెన్సెస్ అనమాట. ఏం ఎక్స్పెన్సెస్? ఇది డైరెక్ట్ ఎక్స్పెన్సెస్. సో ఇది మనకి ఇది డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ కింద వస్తుంది. రాయల్టీ ఆన్ ప్రొడక్షన్ వచ్చి ఇది మనకి డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ అండి. క్యారేజ్ ఇన్వర్స్ అన్నది కూడా మనకి డైరెక్ట్ మెటీరియల్లోనే మనం క్యాలిక్యులేట్ చేస్తాం. క్యారేజ్ అవుట్వర్డ్స్ అనేసరికి అది ఇండైరెక్ట్ అని చెప్పాను మీకు. క్యారేజ్ ఇన్వర్స్ అనేసరికి మనకి డైరెక్ట్ మెటీరియల్ అనమాట. క్యాష్ డిస్కౌంట్ అలౌడ్ అన్నది ఇచ్చారు, కానీ ఇది మనం కాస్ట్ షీట్లో మెన్షన్ చేయమండి. ఎందుకంటే మనకి దీని మీద పూర్తి అడ్జస్ట్మెంట్ ఇన్ఫర్మేషన్ ఏమీ ఇవ్వలేదు కాబట్టి. ఒకవేళ ఇన్ కేస్ ఇస్తే కనుక దాన్ని బేస్ చేసుకుని మనం సమ్లో చేస్తాం అనమాట. రిపేర్స్ టు ప్లాంట్ అండ్ మిషనరీ అంటే ఇది మనకి ఫ్యాక్టరీస్ ఓవర్ హెడ్లో క్యాలిక్యులేట్ చేస్తాం. ఓకేనా. నెక్స్ట్ వన్ రెంట్ రేట్స్ అండ్ ట్యాక్సెస్ కూడా మనకి ఇక్కడ మెన్షన్ చేశారు. ఇది డైరెక్ట్గా వాళ్ళే మెన్షన్ చేశారు ఫ్యాక్టరీ కాస్ట్లో. నెక్స్ట్ రెంట్ రేట్స్ అండ్ ట్యాక్సెస్ అంటే ఇది ఆఫీస్ అనమాట. అంటే మనకి ఆఫీస్ రేట్స్ అండ్ ట్యాక్సెస్ అంటే ఇది మనకి ఆఫీస్ ఎక్స్పెన్సెస్లో వస్తుందాం. అంటే దీన్ని మనం కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్లో చూస్తాం. ఆఫీస్ కన్వీనియన్స్ అన్న కూడా ఇది ఆఫీస్ ఎక్స్పెన్సెస్ బేస్ చేసుకునే వస్తుంది. నెక్స్ట్ వన్ సేల్స్ మ్యాన్ సాలరీస్ అండ్ కమిషన్. ఇది ఎక్కడ వస్తుంది? సేల్స్ అనేది మనకి సెల్లింగ్లోకి వస్తుంది అనమాట. ఓకే. ప్రొడక్టివ్ వేజెస్ వచ్చేసరికి మనకి డైరెక్ట్ లేబర్లోకి, అంటే డైరెక్ట్ లేబర్ వస్తుంది. ఇది డైరెక్ట్ ఎక్స్పెన్సెస్లోనే అనమాట. ప్రొడక్టివ్ వేజెస్ ప్రొడక్ట్ సంబంధించి మనం స్టార్టింగ్లోనే దీన్ని తీసుకునేదే ప్రొడక్టివ్ వేజెస్. డిప్రిషియేషన్ ఆన్ ప్లాంట్ అండ్ మెషినరీ వచ్చి మనం ఫ్యాక్టరీ కాస్ట్లో క్యాలిక్యులేట్ చేస్తాం. నెక్స్ట్ వన్ డిప్రిషియేషన్ ఆన్ ఆఫీస్ ఫర్నిచర్. ఇక్కడ ఆల్రెడీ ఆఫీస్ ఫర్నిచర్ ఉన్నారు కాబట్టి ఆఫీస్ ఎక్స్పెన్సెస్లోకి మనం నోట్ చేస్తాం. డైరెక్ట్ ఫీజెస్ ఇది కూడా మనకి ఆఫీస్ ఎక్స్పెన్సెస్. డైరెక్ట్ ఫీజెస్ మీకు ఇచ్చినటువంటి ఫార్మేట్లో ఆల్రెడీ డీటెయిల్స్ అన్నీ కూడా నేను ముందు క్లాస్లో మెన్షన్ చేశాను. అవన్నీ కూడా ఒకసారి మీరు ఆ వీడియో చూస్తే మీకు క్లారిటీగా అర్థమవుతుంది ఏవి ఎందులోకి నోట్ చేయాలి అన్నది డేటా. ఓకే. గ్యాస్ అండ్ వాటర్ ఛార్జెస్ ఇది ఫ్యాక్టరీ. సో ఇది మన ఫ్యాక్టరీ కాస్ట్ డైరెక్ట్. గ్యాస్ అండ్ వాటర్ ఛార్జెస్ ఆఫీస్, ఇది ఆఫీస్ ఎక్స్పెన్సెస్లోకి వెళ్తుంది. మేనేజర్స్ శాలరీస్, జనరల్గా మేనేజర్స్ శాలరీస్ వచ్చి ఆఫీస్ ఎక్స్పెన్సెసే, బట్ మనకి ఇక్కడ అదర్ ఇన్ఫర్మేషన్ ఉంది, దాన్ని బేస్ చేసి కూడా మనం చెప్పుకుందాం. కాస్ట్ ఆఫ్ క్యాటలాగ్స్ ప్రింటింగ్ వచ్చేసి మనకి సెల్లింగ్ అనమాట. క్యాటలాగ్ అంటే ఏంటి? క్యాటలాగ్ అన్నది మనకి సేల్స్ బేస్ చేసుకునే కదా. సో ఇది సెల్లింగ్ అండ్ డిస్ట్రిబ్యూషన్. లూజ్ టూల్స్ రిటర్న్ ఆఫ్ ఇది వచ్చి మనకి ఫ్యాక్టరీస్ ఎక్స్పెన్షన్లో వస్తుందండి, అంటే ఫ్యాక్టరీ కాస్ట్లో వస్తుంది. ట్రేడ్ ఫెయిర్ అంటే మనం పంపిస్తాం కదా, మనం సేల్స్ చేస్తాం కదా, ట్రాన్స్పోర్టేషన్ ఆర్ అదర్ ఎక్స్పెన్సెస్ ఏమైతే ఉంటాయి ఇవన్నీ కూడా మనకి సెల్లింగ్ ఎక్స్పెన్సెస్లోకి వస్తుంది. సో ఇక్కడ మనకి డేటా చూసినట్టయితే నోట్ ఏమి ఇచ్చారు? అవుట్ ఆఫ్ 48 hours ఇన్ ఏ వీక్ మేనేజర్ డివోట్స్ 40 hours పర్ ఫ్యాక్టరీ. అంటే మేనేజర్ 48 hours వర్క్ చేస్తే ఆ 48 hoursలో మేనేజర్ చేసే వర్క్ 40 hours వచ్చి ఫ్యాక్టరీకి 8 hours వచ్చి మనకి ఆఫీస్కి అనమాట. పర్ వీక్ ఫర్ ద హోల్ ఇయర్, అంటే సంవత్సరం మొత్తానికి. ద మేనేజ్మెంట్ హ్యాస్ ఫిక్స్డ్ సెల్లింగ్ ప్రైస్ ఎట్ 110% ప్రిపేర్ కాస్ట్ షీట్ అని ఇచ్చారు. సో ఇప్పుడు మనం మేనేజర్తో కనుక మాట్లాడుకున్నట్టయితే మేనేజర్ది ఎలా క్యాలిక్యులేట్ చేస్తాము, మేనేజర్ ఫీ ఎంత ఎలాగుంది ఏంటి అనేది నేను మీకు వర్కింగ్ నోట్స్లో చెప్తాను. ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి. జనరల్గా మేనేజర్ది వచ్చేసి మనం ఆఫీస్లోకి నోట్ చేస్తాం కదా మేనేజర్ శాలరీస్, కానీ ఇక్కడ మనకి 40 hours ఫ్యాక్టరీ అన్నారు, 8 hours ఆఫీస్ అన్నారు కాబట్టి దీన్ని మనం నోట్ చేసేటప్పుడు ఒకసారి డిస్కస్ చేసుకుందాం. ఇప్పుడు సమ్లోకి వెళ్ళిపోతాం.
సమ్‌లో మీకు చెప్పినట్టుగానే ఫస్ట్ డైరెక్ట్ మెటీరియల్స్ కాలిక్యులేట్ చేయాలి. అయితే ఇక్కడ డైరెక్ట్ మెటీరియల్స్ కాలిక్యులేట్ చేయడానికి మనకి డైరెక్ట్ మెటీరియల్స్ డైరెక్ట్‌గా ఇవ్వలేదు కాబట్టి ఎలా నోట్ చేస్తామనేది ఇక్కడ నేను మీకు రాసి చూపిస్తాను. డైరెక్ట్ మెటీరియల్స్ కాలిక్యులేట్ చేయాలంటే ఫస్ట్ మనం ఓపెనింగ్ స్టాక్ రా మెటీరియల్స్ 2,35,000 యాడ్ చేయాలి. పర్చేజ్ ఆఫ్ రా మెటీరియల్స్ తోటి అది 10,000 40,000 క్యారేజ్ ఇన్వర్స్ వచ్చి మనకి 41,000 ఇదంతా కూడా కాలిక్యులేట్ చేసి మనం యాడ్ చేశాక మనకు వచ్చేటటువంటి వాల్యూ ఏంటంటే 13,16,000 అనమాట. దీన్ని ఏం చేస్తామంటే క్లోజింగ్ స్టాక్తో మైనస్ చేస్తాము. క్లోజింగ్ స్టాక్ మనకి ఇచ్చినటువంటి వాల్యూ 2,50,000. సో టోటల్గా మనకు వచ్చినటువంటి వాల్యూ 10,66,000. సో ఇప్పుడు డైరెక్ట్ మెటీరియల్స్ అయిపోయింది కదా. డైరెక్ట్ మెటీరియల్స్ అయిపోయాక మనం ఏం క్యాలిక్యులేట్ చేస్తాం, డైరెక్ట్ ఎక్స్పెన్సెస్, డైరెక్ట్ లేబర్ ఉంది కాబట్టి మనకి సమ్లో ఆల్రెడీ మనం ముందుగానే ఏమేమి నోట్ చేయాలో నోట్ చేసుకుని ఉంచుకున్నాం కాబట్టి వాటిని బేస్ చేసుకుని మనం ఇప్పుడు డైరెక్ట్ లేబర్, డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ చూద్దాం. డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ వచ్చి రాయల్ ఆఫ్ ప్రొడక్షన్, డైరెక్ట్ లేబర్ వచ్చి మనకి ఇక్కడ ప్రొడక్టివ్ వేజెస్. ఓకే, ఇవి మనం ఇప్పుడు నోట్ చేద్దాం. సో ఇప్పుడు మనకి డైరెక్ట్ మెటీరియల్స్ మనకి 10,66,000, డైరెక్ట్ లేబర్ అన్నది మనకి ప్రొడక్టివ్ వేజెస్ అనమాట, ఇది 7 lakhs. డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ వచ్చి మనకి రాయల్టీ ఆన్ ప్రొడక్షన్ ఇది 70,000. టోటల్ కనుక క్యాలిక్యులేట్ చేస్తే వచ్చేది మనకి ప్రైమ్ కాస్ట్ ఎంతంటే 18,36,000. ఇప్పుడు నెక్స్ట్ మనం రాయాల్సింది ఫ్యాక్టరీ కాస్ట్ అనమాట. ఇప్పుడు ఫ్యాక్టరీ కాస్ట్ మనం క్యాలిక్యులేట్ చేద్దాం. ఫ్యాక్టరీస్ ఓవర్ హెడ్ అనమాట. ఇది డ్రాయింగ్ ఆఫ్ ఆల్రెడీ ముందుగానే మనం సమ్లో మెన్షన్ చేసుకున్నాం కదా. ఫ్యాక్టరీస్ కాస్ట్ డ్రాయింగ్ ఆఫీస్ శాలరీస్, రిపేర్స్, ప్లాంట్ అండ్ సో ప్లాంట్ రెంట్ రేట్స్ అండ్ ట్యాక్సెస్, డిప్రిషియేషన్ ఆన్ ప్లాంట్ అండ్ మెషినరీ, గ్యాస్ అండ్ వాటర్ ఛార్జెస్, టూల్స్ రిటర్న్ ఆఫ్. ఇక్కడ మనకి మేనేజర్ శాలరీస్ వస్తుంది. ఎందుకు వస్తుంది అంటే మనకి సమ్లో అడిషనల్ ఇన్ఫర్మేషన్లో చూసినట్టయితే మేనేజర్ శాలరీస్ ఇన్ 48 hours, 40 hours ఇన్ ఫ్యాక్టరీ, 8 hours ఇన్ ఆఫీస్ అన్న 60,000. అంటే మనకి ఇప్పుడు మేనేజర్ శాలరీ ఎంత 60,000. సో 40 hours ఎక్కడ పనిచేశాడు, ఫ్యాక్టరీస్లో పనిచేశాడు. సో రిమైనింగ్ 8 hours ఎక్కడ పనిచేశాడు, ఆఫీస్లో పనిచేశాడు. దీన్ని ఎలా క్యాలిక్యులేట్ చేస్తామంటే మనం 60,000 ఇంటూ 60,000 ఇంటూ 40 డివైడెడ్ బై 48 ఈజ్ ఈక్వల్ టు మనకు వచ్చేటటువంటిది 50,000 అనమాట. అంటే ఫ్యాక్టరీస్లో మేనేజర్ యొక్క తీసుకున్న శాలరీ ఎంత అంటే 50,000. రిమైనింగ్ ఇక్కడ 8/48 hours వేస్తే మనకు వచ్చేటటువంటి ఆఫీస్ యొక్క శాలరీ ఎంత అంటే 10,000. అంటే 50,000 ప్లస్ 10,000 60,000. అంటే మనం ఇప్పుడు ఈ ఫ్యాక్టరీస్ ఓవర్ హెడ్లో మనం మేనేజర్ శాలరీస్ ఎంత వేయాలి, 50,000 వేయాలి. సో మేనేజర్ శాలరీ ఎంత 50,000. సో టోటల్ కనుక మనం క్యాలిక్యులేట్ చేస్తే మనకు వచ్చేటటువంటి ఫ్యాక్టరీస్ కాస్ట్ ఎంత 20,53,000 వచ్చేటటువంటిది. ఎలా వస్తుందని ఒకసారి మనం క్యాలిక్యులేట్ చేసి చూపిస్తాను. మనం ఈ టోటల్ మొత్తం క్యాలిక్యులేట్ చేస్తే మనకు వచ్చే టోటల్ ఎంత అంటే 2,17,000 వస్తుంది. దీంతో పాటు మనం ఏమి యాడ్ చేయాలి, ప్రైమ్ కాస్ట్ కూడా యాడ్ చేయాలి. సో ప్రైమ్ కాస్ట్ ఎంత మనకి ప్లస్ 18,36,000 అనమాట ప్రైమ్ కాస్ట్ మనకి. ఓకే, ఇది కూడా కనుక మనకి యాడ్ చేస్తే మనకు వచ్చేటటువంటి వాల్యూ 20,53,000. ఇది మనకు వచ్చేటటువంటి ఫ్యాక్టరీ కాస్ట్. ఓకే, అంటే మనం ప్రైమ్ కాస్ట్ యాడ్ చేసేస్తాం ఇక్కడ, అలాగే ఫ్యాక్టరీస్ ఓవర్ హెడ్స్ అన్నీ కూడా కలిపేసి ప్రైమ్ కాస్ట్ కూడా కలిపితే మనకు వచ్చేటటువంటి ఫ్యాక్టరీ కాస్ట్ కానీ వర్క్ కాస్ట్ కానీ 20,53,000. ఓకేనమ్మా. నెక్స్ట్ మనం ఆఫీస్ అడ్మినిస్ట్రేషన్ ఓవర్ హెడ్స్లో కనుక వెళ్తే ఇప్పుడు మనం ఇవి కూడా క్యాలిక్యులేట్ చేద్దాం. ఇందులో మేనేజర్ శాలరీస్ ఎంత మనకు వచ్చింది 10,000. ఓకే, ఎందుకని 8 hours మనం 48 hours డివైడ్ చేసాము, ఎందుకంటే ఇది మనకి నోట్లో ఇచ్చాడు కాబట్టి, అంటే అడిషనల్ ఇన్ఫర్మేషన్లో ఇచ్చాడు కాబట్టి ఇది మనం సపరేట్గా చేస్తాం. జనరల్గా అయితే మేనేజర్ శాలరీస్ ఆఫీస్ అడ్మినిస్ట్రేషన్ ఓవర్ హెడ్లోనే రాస్తాం, కానీ వాడు అడిషనల్ ఇన్ఫర్మేషన్ మెన్షన్ చేశారు కాబట్టి వాళ్ళు మనము ఇలా క్యాలిక్యులేట్ చేయాలి. ఓకే, సో ఆఫీస్ ఓవర్ హెడ్స్ కనుక మనం క్యాలిక్యులేట్ చేస్తే మనకు వచ్చేటటువంటి వాల్యూస్ తోటి ప్లస్ ఇక్కడ ఉన్నటువంటి ఫ్యాక్టరీ కాస్ట్ని కూడా కలిపితే మనకి టోటల్గా వచ్చే వాల్యూ ఎంతంటే 21,21,000 అనమాట. ఇది మొత్తం కూడా మనకి కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్. ఈ 20,53,000 అలాగే ఇవి కూడా యాడ్ చేసేయాలి. ఈ మొత్తం 8,000, 15,500, 3,000, 30,000, 1,500, 10,000 ఇవన్నీ కూడా క్యాలిక్యులేట్ చేస్తే మనం మొత్తం కలిపితే మనకు వచ్చేటటువంటి కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్
21,21,000. నెక్స్ట్ ఇప్పుడు మనం జనరల్గా అయితే కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ తర్వాత ఫినిషింగ్ గూడ్స్ అవి ఉంటే అప్పుడు కాస్ట్ ఆఫ్ సేల్స్లోకి వెళ్తాము. సో ఫినిషింగ్ గూడ్స్ అవేమి మనకి ఇవ్వలేదు కాబట్టి డైరెక్ట్గా మనం ఇప్పుడు సెల్లింగ్ అండ్ డిస్ట్రిబ్యూషన్ ఓవర్ హెడ్స్లోకి వెళ్ళిపోదాం. ఓకేనా? సో కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ వచ్చిన తర్వాత మనం ఫినిషింగ్ గూడ్స్ అవి మనకి లేవు కాబట్టి సమ్లో తర్వాత మనం సెల్లింగ్ అండ్ డిస్ట్రిబ్యూషన్ ఓవర్ హెడ్స్కి వెళ్తే మనకి సెల్లింగ్ అండ్ డిస్ట్రిబ్యూషన్ సేల్స్ మెన్ శాలరీ అండ్ కమిషన్, కాస్ట్ ఆఫ్ క్యాటలాగ్స్ ప్రింటింగ్, ట్రేడ్ ఫేర్ ఎక్స్పెన్సెస్ ఇవి మొత్తం టోటల్ క్యాలిక్యులేట్ చేస్తాం. మనకి 21,83,000 మనకి ఏమొస్తుంది, మనకు వచ్చేటటువంటి కాస్ట్ ఆఫ్ సేల్స్ అనమాట. ఓకే, మనకు వచ్చేటటువంటిది ఏంటంటే కాస్ట్ ఆఫ్ సేల్స్. కాస్ట్ ఆఫ్ సేల్స్ మనకి ఇప్పుడు కాస్ట్ ఆఫ్ సేల్స్ వచ్చి మనకి 21,83,000 వచ్చింది కదా. ఇప్పుడు మనకి సమ్లో అడిగినటువంటిది ఏంటి, ద మేనేజ్మెంట్ ఫిక్స్డ్ సెల్లింగ్ ప్రైస్ ఎట్ ద 110% ప్రిపేర్ కాస్ట్ షీట్ అన్నారు. సో మేనేజ్మెంట్ 110% సెల్లింగ్ ప్రైస్కి ప్రిపేర్ చేసింది, మీరు కాస్ట్ షీట్ ప్రిపేర్ చేయండి అని అన్నాడు. ఫిక్స్డ్ చేసింది సెల్లింగ్ ప్రైస్ అని. ఇప్పుడు మనం కనుక కాస్ట్ షీట్ ప్రిపేర్ చేయడానికి సెల్లింగ్ ప్రైస్ 110% అంటే ఎలా రాస్తాము అంటే మీకు ప్రీవియస్ క్లాస్లో ఒకసారి చెప్పాను, అదే కాస్ట్ షీట్ చెప్పేటప్పుడు చెప్పాను. ప్రాఫిట్ ఆన్ సేల్స్ అంటే కాస్ట్ ప్లస్ ప్రాఫిట్ ఈజ్ ఈక్వల్ టు సేల్స్ అని, అవునా? అలాగే మనకి సేల్స్ అన్నా అదే ఉంటుంది, కాస్ట్ అయినా అదే అవుతుంది. కాకపోతే ఇక్కడ కాస్ట్ అని అడిగారు అనుకోండి, ఇక్కడ 100 కనుక మనం కాస్ట్ తీసుకుంటే ప్రాఫిట్ నార్మల్గా ఈజ్ ఈక్వల్ టు సేల్స్. ఇక్కడ సేల్స్ వాల్యూ ఇచ్చాడు కాబట్టి మనం ఏం చేయాలి, కాస్ట్ మనం కాస్ట్లోకి నోట్ చేయాలి. సో 100 ప్లస్ ప్రాఫిట్ ఇలా ఉంచితే సేల్స్ ఎంత 110 అన్నాడు, 110 సేల్స్ అన్నారు. 110 సేల్స్ అంటే మనకి ఎంత ఉండాలి ప్రాఫిట్, అప్పుడు 10 ఉంటే మనకి 110% వస్తుంది. సో ఇప్పుడు మనకి సేల్స్ ఎంత అండి 10%, ప్రాఫిట్ ఎంత 10%. సో ఇప్పుడు మనకు వచ్చినటువంటి 21,83,000 కనుక మనకి 100%కి తీసుకుంటే మనకి 10% కదా అన్నది ప్రాఫిట్. సో దీన్ని ఏం చేయాలి, మనం ఈ 10% తోటి మనం పర్సంటేజ్ కట్టాలి. 21,83,000 ఇంటూ 10% కనుక మనం క్యాలిక్యులేట్ చేస్తే మనకు వచ్చేటటువంటి వాల్యూ 2,18,300. ఇప్పుడు మనం ఇదేం చేస్తామంటే ఇక్కడ ప్రాఫిట్ కాస్ట్ ఆఫ్ సేల్స్ దగ్గర ప్రాఫిట్ మెన్షన్ చేసి మనం ఇక్కడ నోట్ చేస్తాం అనమాట. ఏంటది 2,18,300. ఇప్పుడు దీన్ని కనుక మనం టోటల్ చేస్తే మనకు వచ్చేటటువంటిది కాస్ట్ ఆఫ్ సేల్స్ అనమాట. మనకు వచ్చేటటువంటి టోటల్ ఏంటండి సేల్స్. ఇప్పుడు దీన్ని కనుక మనం టోటల్ చేస్తే మనకు వచ్చేటటువంటిది సేల్స్. ఇప్పుడు 2,18,300 ప్లస్ 21,83,000 ఈజ్ ఈక్వల్ టు మనకు వచ్చినటువంటి టోటల్ సేల్స్ ఎంత అంటే ప్లేస్ లేదు ఇక్కడ మేము రాస్తున్నానండి. టోటల్ సేల్స్ మనకు వచ్చింది 24,01,300 అనమాట మనకు వచ్చినటువంటి టోటల్ సేల్స్. ఈ విధంగా మనం కాస్ట్ షీట్ అనేది ప్రిపేర్ చేయాలి.